వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై మాజీ మంత్రి తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వ పాలనలో ఉన్నామా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ జగన్ గారి పర్యటనలకు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తూ తమ సమస్యలను చెప్పుకుంటున్నారని చెల్లుబోయిన తెలిపారు. ఈ ప్రజాదరణను చూసి ఓర్వలేకే ప్రభుత్వం ఓర్వలేనితనంతో ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధ ఆంక్షలకు దిగుతుందని మండిపడ్డారు. మనం ప్రజాస్వామ్య దేశంలో పాలన కోసం ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వాలను ఎన్నుకుంటూ ఉంటాం. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించటం లేదు అంటానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజాస్వామ్యాన్ని రాచరిక వ్యవస్థగా మార్చేసి ప్రజల్ని ప్రతిపక్ష నాయకుడు కలవకూడదు, ప్రతిపక్ష నాయకుడు ప్రజలు కలవకూడదు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ప్రభుత్వం విధించిన ఆంక్షల తీరు చూసినట్లయితే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా ప్రజలే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం సిది అప్పలరాజు గారు మాజీ మంత్రి, ఆయన పైన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక కేసు పెట్టి ఆయన జైలు పాలు చేస్తే ఇది ప్రజాస్వామ్యబద్ధం కాదు. మీరేదైతే ఆయన పైన పెట్టినటువంటి కేసు ఉందో అది చట్టవిరుద్ధం, ప్రజాస్వామ్య విరుద్ధం. కారణం తన తనయుడు యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్లో మీరు అతని పైన ఏదైతే రేషన్ నెగ్లిజెన్సీ యాక్ట్ సంబంధించినటువంటి సెక్షన్స్ కాకుండా మర్డర్ సెక్షన్స్ పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇది ఖచ్చితంగా ఆయన కక్షపూర్తిగా చేసిన చర్య అని ప్రజలకు తెలిసింది. వారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే కేవలం 8 వెహికల్లోనే వెళ్ళాలి, ప్రజలు ఎవరు కలవకూడదు, బ్యారికేడ్ పెట్టి అడ్డుకట్ట వేయటం, ఇవన్నీ గమనించినట్లయితే ఒక ప్రజలు ఎవరైతే ఉన్నారో పాలనలో సాంప్రదాయ విరుద్ధంగా నడిచినటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని ప్రజలు గుర్తించరనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నారా అనేటువంటిది ఒకటి కనపడుతూ ఉంది. ఆ రోజున అంగళ్ళలో కానీ పీలేరులో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో పీలేరులో పోలీసుల మీద దాడి చేయించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు కదా ఆ సాంప్రదాయాన్ని చేసింది. ఆ రోజు మీరు ఎంత గగ్గోలు పెట్టారు, చేయించింది మీరు, ఆనాటి పాలకుడి పైన నింద వేశారు. ఇవాళ 2 సంవత్సరాల కాలంలో చాలా ప్రశాంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా రెచ్చగొట్టేటట్టు కాదు. మీరు హింసించినా కూడా భరించి చెప్పడానికి వచ్చిన వారిపై కేసులు పెట్టినా కూడా ఎక్కడా చట్టాన్ని వ్యతిరేకించకుండా చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవిస్తూ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు ఒకటే భయం, మీరు ప్రజలు మోసగించారు, ప్రజలు దాన్ని వెలుగెత్తి చాటుతారు. మీరు చేసినటువంటి ఏదైతే ఇవాళ ఈ పాలనలో మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు ప్రజలకు తెలిసిపోయాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి యొక్క సమస్యలు చెప్తున్నారు. మీరు పరిష్కరించకే కదా ప్రజలు వచ్చి సమస్యలు చెప్తున్నారు. మీరేదో కొత్త సాంప్రదాయానికి కొత్త రకమైనటువంటి ప్రచారం చేయదలిచారు. అది మీ మీడియా ఉంది, మీడియా బలం, వాపు తప్ప బలం కాదు. మీడియా బలం అనుకుంటున్నారు మీరు, వాపు అది. ఆ వాపుని బలం అనుకునేటువంటి మీకు ఇవాళైనా ఒక్కటి ప్రజాస్వామ్య ప్రేమికులు కానీ, ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వారు కానీ, చట్టాలను గౌరవించేటువంటి వారు కానీ, ఉద్యోగులు కానీ, న్యూట్రల్స్ కానీ అందరూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్తా ఉంటే ఈ ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు చట్టబద్ధమా లేదా ప్రజాస్వామ్య విరుద్ధమా కాదా? చట్టబద్ధం కాదు, ఖచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కలవకూడదు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు కలవకూడదు. అది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పాలించట్లేదు అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని సందర్భంగా మనం చేస్తూ ఒకసారి గమనించండి. ప్రభుత్వం బాధ్యత మరచి అబద్ధాలతోటే కాలయాపన చేస్తూ చెయ్యనిది చేసినట్టుగా చెప్పి ప్రజలను భ్రమింప చేయాలనేటువంటి లక్ష్యాన్ని ఎక్కడ మనం కోల్పోతామనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనలో ఈ ఆంక్షలు విధించడం అనేటువంటిది చాలా దురదృష్టం. అందరూ ఒక్కసారి గొంతెత్తి చాటండి.
ఈ పాలకుడు ఏకపక్ష నిర్ణయాల్ని ప్రశ్నిద్దాం. ఈ పాలకుడు తీసుకునే నిర్ణయాలు ప్రశ్నించేటువంటి జగనన్నకి అండగా నిలవాల్సినటువంటి అవసరం ప్రజలందరికీ ఉందనేటువంటిది నా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.